మన ఛానల్కి వాళ్ళ లైఫ్ స్టోరీని మన ఛానల్లో వినాలి అని కొంతమంది స్టోరీ షేర్ చేసుకుంటారు. ఇంకొంతమంది వాళ్ళ పెయిన్ని ఎవరితో చెప్పలేక చెప్తే ఇంకా ఏమంటారో తక్కువగా చూస్తారు అని మనతో షేర్ చేసుకుంటారు. ఎందుకంటే మన ఛానల్లో ఉండే వాళ్ళంతా జెన్యూన్ సబ్స్క్రైబర్స్. ఇంకా సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు, ఇలా ఉండండి, బాధపడకండి అని చెప్పి ఇలాగా. అండ్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వచ్చాను, ప్రాబ్లమ్స్ అన్ని దాటుకొని ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను అని కొంతమంది, అండ్ తనలాగా ఇంకొకరి లైఫ్ అయిపోకూడదు అని చెప్పి షేర్ చేసుకుంటారు. అండ్ ఇంకొంతమంది అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ కి మన సబ్స్క్రైబర్స్ అందరూ విని ఏమైనా సొల్యూషన్స్ ఇస్తారేమో అని చెప్పి స్టోరీస్ ని సెండ్ చేస్తూ ఉంటారు. ఇదంతా మనకు తెలిసిందే. ఇంకా చాలా వరకు మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు, వాళ్ళ స్టోరీస్ ని మనతో ఎలా షేర్ చెయ్యాలి అని. మన ఛానల్ ఓపెన్ చేయగానే డిస్క్రిప్షన్ లో మెయిల్ ఉంటుంది. ఆ మెయిల్ కైనా మీ స్టోరీని సెండ్ చేయొచ్చు. లింక్స్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది మన ఛానల్ ది. ఆ లింక్ ద్వారా అయినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాలో అయినా మీ స్టోరీని షేర్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే కామెంట్స్ లోనే స్టోరీ షేర్ చేసేస్తున్నారు. ఆ స్టోరీస్ అయితే నేను ఇప్పటి నుంచి కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఇన్స్టా మెయిల్ లో అయితే నాకు గుర్తుంటుంది, కామెంట్స్ లో అయితే న్యూ కామెంట్స్ రాగానే ఆ స్టోరీస్ అనేవి బ్యాక్ వెళ్ళిపోతూ ఉన్నాయి. నాకు వెతకడానికి కష్టం అయిపోతుంది, టైం కూడా బాగా పట్టేస్తుంది. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా.